కొంతమంది కొన్ని విషయాలలో అంటూ ఉంటారు కదా సార్. అంటే వాళ్ళు చెప్పిందే కరెక్టు అన్నట్టుగా గూడా వాదిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువ శాతం ఎట్లా ఉంటే బావుంటదంటారు? అదే మనం ఏం వాదించినా అంటే స్టూడెంట్ గురించి అంటున్నారు మీరు? అదే అభ్యర్థి. అభ్యర్థి ఏది వాదించినా అది పొలైట్‌గా ఉండాలి ఆ వాదనని. అండ్ జస్టిఫికేషన్ చేసుకునేటట్టుగా ఉండాలి. జస్టిఫికేషన్ అంటే ఏంటి? యూ ఆర్ సపోజ్ టు హ్యావ్ అడిక్వేట్ స్టాటిస్టికల్ డాటా విత్ యూ. ఇప్పుడు భారతదేశం అభివృద్ధి చెందిన దేశమా? అభివృద్ధి చెందుతున్న దేశమా? అని క్వెషన్ అడిగారనుకోండి. ఇప్పుడు స్టూడెంట్ ఇట్స్ ఎ డెవలప్డ్ కంట్రీ అని చెప్తారు. డెవలప్డ్ కంట్రీ అని చెప్పినప్పుడు అక్కడ ఉండే ప్రొఫెసర్ ప్రతి టెక్స్ట్ బుక్‌లోనూ డెవలపింగ్ కంట్రీ అనే కదా రాసుంది. నువ్వు ఎట్లా డెవలప్డ్ కంట్రీ అని చెప్తున్నావు? అని ఆర్గ్యూ చేస్తాడు. చేసినప్పుడు దానికి డాటా చెప్పాలి. ఏమని ఐఎంఎఫ్ రీసెంట్‌గా ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇండియా ఈజ్ మార్కింగ్ 7.6% ఆఫ్ గ్రోత్ రేట్ వెన్ కంపేర్డ్ టు ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్. హైయెస్ట్ గ్రోత్ రేట్ ఈజ్ బీయింగ్ షోన్. భారతదేశం 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. అంటే ఈ G7 దేశాలలో ఉన్నటువంటి 2 దేశాల కన్నా అధికంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉంది. అండ్ నెక్స్ట్ 3 ఏళ్లలో భారతదేశం 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుంది. 2047 నాటికి అంటే ఇండియా 100 ఇయర్స్ అయ్యేటప్పటికి 2047 నాటికి ఇండియా మే ఎమర్జ్ యాజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఆర్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఇవన్నీ ఐఎంఎఫ్ నివేదికలు చెప్తున్నటువంటి అంశాలు. సో ఇటువంటి స్టాటిస్టికల్ డేటా కనుక మనం చెప్పగలిగినప్పుడు అది జస్టిఫికేషన్ అంటే. జస్టిఫికేషన్ అనేది మూర్ఖంగా లేకపోతే మన యూట్యూబ్ యూనివర్సిటీలో నేర్చుకున్నట్టుగా వాట్సాప్ యూనివర్సిటీలో నేర్చుకున్నట్టుగా కాకూడదు. సో అప్పుడు దానికి మనం చేసే ఆర్గ్యుమెంట్కి ప్రాపర్గా దానికి ఒక పే ఆఫ్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. జనరల్గా ఈ రాయమనడం కానీ లేకపోతే ఏమన్నా డ్రాయింగ్ ఏమనడం కానీ లేకపోతే కొన్ని సందర్భాలలో మనము ఆర్మీకి సంబంధించి సెంట్రల్ రిలేటెడ్గా కొన్ని ఉంటాయి సార్. అంటే ఒక డ్రాయింగ్ చూపెట్టి అంటే దాని గురించి చెప్పండి ఏమనుకుంటున్నారు అట్లాంటివి ఏమన్నా ఉండొచ్చా సార్? ఇది జనరల్గా మనకి అమెరికాలో ఈ ఎగ్జిక్యూటివ్ సర్వీసెస్కి సంబంధించిన ఉద్యోగాలకి మేనేజ్మెంట్ సెంటర్స్ అని చెప్పి ఒక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది. అక్కడ ఎటువంటి అడుగుతారు అంటే ఒక పీస్ ఆఫ్ వర్క్ ఇచ్చి దాన్ని డెమాన్స్ట్రేషన్ చేయమన్నట్టు. ఇప్పుడు సపోజ్ మీ హాబీ పెయింటింగ్ అన్నారనుకోండి, పెయింటింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు కానీ అర్జెంటుగా నువ్వు పెయింటింగ్ ఏమని చెప్పి మాత్రం అడగరు. ఓకే. ఇప్పుడు కుకింగ్ నా హాబీ అని అన్నప్పుడు పర్టికులర్గా నువ్వు ఏ వంటలో ఎక్స్పర్ట్ అని అడుగుతారు. నీకు బిర్యానీ తయారు చేయడం ఎక్స్పర్ట్ అని చెప్పారు అనుకోండి, దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటని అడుగుతారు. ఏ ఇంగ్రీడియంట్ వల్ల బిర్యానీ టేస్టు మిగతా వాటికి భిన్నంగా ఉంటుంది. వాట్ డిస్టింగ్విషెస్ హైదరాబాదీ బిర్యానీ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. అంటే ప్రపంచంలో వేరే బిర్యానీలు అనేక రకాలు ఉంటాయి. కుండ బిర్యానీ ఉండొచ్చు, లేకపోతే బొంగు చికెన్ ఉండొచ్చు, రకరకాల బిర్యానీలు ఉండొచ్చు. బట్ హైదరాబాదీ బిర్యానీ మిగతా బిర్యానీల కన్నా ఏ విధంగా భిన్నమైనది అనే క్వశ్చన్ అడగచ్చు. సో అట్లా క్వశ్చన్స్ రూపంలో అభ్యర్థి యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు కానీ అక్కడికక్కడ ప్రాక్టికల్స్ అయితే అడగడం కుదరదు, కష్టం. సపోజ్ సింగింగ్ ఆర్ మ్యూజిక్ నా హాబీ అని చెప్పారు అనుకోండి, ఓ పాట పాడమనొచ్చు అంతే. అది దానికి ప్రాక్టికల్గా చేసేది ఏముండదు కనుక పాట పాడడమే కనుక. ఇప్పుడు సపోజ్ రీజనల్ బోర్డ్స్ ఉంటాయి. రీజనల్ బోర్డ్స్లో తెలుగు లిటరేచర్ ఆప్షన్లతో వెళ్ళేవాళ్ళు ఉంటారు. తెలుగు లిటరేచర్ ఆప్షన్లతో వెళ్ళేవాళ్ళని గతంలో అంటే 2000 ఆ టైంలో 2000-2010 మధ్యలో ఒక పద్యం చెప్పమని అడిగేవారు. నీకు ఇష్టమైన పద్యం చెప్పు. పద్యం చెప్పిన తర్వాత దానికి తాత్పర్యం చెప్పమనేవారు. ఓకే. అట్లా. బట్ 2010 తర్వాత ఇటువంటి ట్రెండ్ అనేది తగ్గిపోయింది బాగా. పాట పాడమన్నాం. మ్యూజిక్ అని అంటే ఆ మ్యూజిక్ ఏ రకం మ్యూజిక్. సపోజ్ ఇఫ్ ద క్యాండిడేట్ సేస్ ఐ లైక్ బీటీఎస్ మ్యూజిక్, బీటీఎస్లో ఉన్న ఆ 7 సభ్యుల పేర్లు చెప్పమంటారు. తర్వాత 7లో నీకు ఇష్టమైన వాడు ఎవరు, ఐ లైక్ వి అన్నావు అనుకో, ఆ వి ఎందుకు ఇష్టం. సో ఇట్లా ఈ మనం ఓవరాల్గా ఆన్సర్లు చెప్పగలిగేటటువంటి క్వశ్చన్స్ అడుగుతారు కానీ ప్రాక్టీస్ చేసి ప్రాక్టికల్గా ప్రదర్శించేటటువంటి క్వశ్చన్లు అయితే ఉండవు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, ఇంతకుముందు ఇట్లా ఉండే ఇప్పుడు ఇట్లా జరుగుతుందని. సో ఒక 10 years బ్యాక్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఏమన్నా ఈ జరుగుతున్న సిచ్యువేషన్లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా సార్? డెఫినెట్లీ. ఎందుకు ఉండవంటే, ఎందుకంటే ఇప్పుడు 1950లో యూపీఎస్సీ ఏర్పడినప్పుడు ఒక రకమైన పద్ధతి, 70s నుంచి యూపీఎస్సీ అప్రోచ్ మారుతూ వస్తుంది. ఎందుకంటే 1976 వరకు మనకి బ్రిటిష్ వాళ్ళు మెకాలే కమిటీ సూచనల ఆధారంగా చేసినటువంటి పద్ధతుల్లోనే యూపీఎస్సీ బిహేవియర్ ఉండేది. 1976లో కొఠారీ కమిటీ అనే ఏర్పాటు చేశారు. వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ తర్వాత, కొఠారీ కమిటీ రికమెండేషన్ తర్వాత 1979 నుంచి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారింది. అంతకుముందేమో డైరెక్ట్గా మెయిన్స్ ఒకటే రాయాలి,
79 నుంచి మనకి ప్రిలిమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు, మెయిన్స్ ఇంటర్వ్యూ అనేది ఉండేది. 79కి ముందు ఐఏఎస్ కోసం నువ్వు అప్లై చేసుకుంటేనేమో 300 మార్కులు ఇంటర్వ్యూకి. ఐఎఫ్ఎస్ ఫస్ట్ ప్రయారిటీ ఉండేది అప్పట్లో, ఇండియన్ ఫారిన్ సర్వీస్, దానికైతేనేమో 400 మార్కులు. నీకు ఐపీఎస్తో సరిపెట్టుకుంటానంటేనేమో 250 మార్కులు. ఇలా ఇంటర్వ్యూ మార్కులు వేరియేషన్స్ ఉండేవి. దాన్ని బట్టి వాళ్ళు అడిగే ప్రశ్నలు కానీ పద్ధతులు కానీ వేరే ఉంటాయి. ఐఏఎస్ కావాలా, ఐపీఎస్ కావాలా, ఐఎఫ్ఎస్ కావాలని. బట్ 79 నుంచి ఏమైంది, మొత్తం కామన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ చేశారు. అప్పుడు అందరికీ ఒకే రకమైన క్వశ్చన్లు అడగాలి. సో అడిగే క్వశ్చన్ల ప్యాటర్న్ అనేది అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఉంటుంది. 90s తర్వాత లిబరలైజేషన్ ఇంట్రడ్యూస్ అయింది. సో 91లో ఎప్పుడైతే లిబరలైజేషన్ ఇంట్రడ్యూస్ అయిందో ఆ లిబరలైజేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్లు అడగడం మొదలుపెట్టారు. మనకి ఆమ్రపాలి అని చెప్పి ఒక ఆఫీసర్ ఉంది, జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు. ఆవిడ పెట్టుకున్న హాబీ ఏంటంటే 2007-8 అనుకుంటా టైంలో వాకింగ్ వాజ్ హర్ హాబీ, వాకింగ్. సో వాకింగ్ అనే అంశం మీదనే 20 నిమిషాలు ఇంటర్వ్యూ చేశారట. 20 minutes ఓన్లీ అబౌట్ వాకింగ్. అండ్ వన్ ఆఫ్ ద క్వశ్చన్ వాజ్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ వాకింగ్. అంటే వాకింగ్ అనే దాని మీద ప్రపంచీకరణ ప్రభావం ఏంటి. సో ఇటువంటి క్వశ్చన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. ఇందాక అన్నట్టుగా మీరు 100 అంశాలు ప్రిపేర్ అయితే వాళ్ళు 101 అంశం క్వశ్చన్ అడుగుతారు. అట్లా ట్రెండ్ని బట్టి. అండ్ ఇప్పుడు 2010 వరకు ఒక రకమైన అప్రోచ్, 2010-12 తర్వాత నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్నలు నెక్స్ట్ లెవెల్లో గ్లోబల్ ఓరియంటేషన్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ నౌ ఇంటర్వ్యూ బోర్డ్ హ్యాస్ బికమ్ మోర్ ఫ్లెక్సిబుల్, మోర్ కంజీనియల్. అంటే బాగా స్టూడెంట్ అభ్యర్థిని ఇబ్బంది పెట్టాలి, ఇబ్బంది పెట్టి వాడిని కష్టపెట్టాలి, ఇలాంటి అప్రోచ్ లేదు ఇప్పుడు అసలు. మీరు ఏ అభ్యర్థినైనా ఈసారి 2800 క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు. ఈ 2800 మంది ఇంటర్వ్యూ చేసి బయటకు వచ్చిన తర్వాత ఎవరినైనా అడగండి ఇంటర్వ్యూ బోర్డు ఎలా ఉందంటే ద బోర్డ్ వాజ్ వెరీ కంజీనియల్ అనే ఆన్సర్ మాత్రమే చెప్తారు. అంటే చాలా దే మేడ్ మీ టు సిట్ అట్ హోమ్, ఫీల్ ఎట్ హోమ్. సో అంటే నా ఇంట్లో ఎలా అయితే కూర్చుంటానో అంత రిలాక్స్డ్గా అయితే ఉంటానో అంత రిలాక్స్డ్గా ఉండేటట్టుగా చేసిన తర్వాతనే నాకు ఇంటర్వ్యూ చేశారు. ఇలాంటి రెస్పాన్సెస్ వస్తాయి. సో గత 5-6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ట్రెండ్ ఇది. సార్ ఇప్పుడు ఇంకొకటి, ఎందుకంటే మనము ఎక్కడ చూసినా కూడా మేల్ ఫీమేల్ ఉన్న కాడ ఫీమేల్స్ కూడా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా బోర్డులో ఒక ఫీమేల్ ఉండాలి అన్నట్టుగా ఏమన్నా ఉంటుందా సార్? ఫీమేల్ మెంబర్ ఆఫ్ ద బోర్డ్ అనే, అవును, ఫీమేల్ మెంబర్ ఆఫ్ ద బోర్డ్ అనేది కంపల్సరీ కాదు, ఉంటే నో ప్రాబ్లం అట్లా. సో ఒక ఫీమేల్ మెంబర్ ఉండడం వల్ల అనేది డెఫినెట్లీ ఏ టీంలో అయినా సరే, ఒక టీంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ టీం ఉంది, ప్రాజెక్ట్ టీంలో ఆ టీంలో ఒక అమ్మాయి ఉందంటే బాగుంటుంది అట్మాస్ఫియర్. అలాగే యూపీఎస్సీ బోర్డులో కూడా ఒక లేడీ మెంబర్ ఉన్న అట్మాస్ఫియర్ బాగుంటుంది, అంతే తప్ప కంపల్సరీ కాదు. సైకలాజికల్గా ఎట్లా చూస్తారు సార్ అభ్యర్థులని? అభ్యర్థుల దగ్గర ఉండాల్సిన సైకలాజికల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫండమెంటల్గా సోషల్ కాన్షియస్నెస్ అనేది ఇంపార్టెంట్. అంటే సామాజిక స్పృహ. సో ఈ సామాజిక స్పృహలో భాగంగా వెదర్ ది క్యాండిడేట్ ఈజ్ హ్యావింగ్ సింపతి, ఎంపతి అండ్ కంపాషన్ టువర్డ్స్ ద వీకర్ సెక్షన్స్ అనేది చూస్తారన్నమాట. సో ఈ 3 రకాల అంశాలు, సింపతి అండ్ కంపాషన్ టువర్డ్స్ ది వీకర్ సెక్షన్స్. అంటే బలహీన వర్గాల పట్ల జాలి, దయ, అలాగే సహాయం చేసే గుణం. సో ఇటువంటి యాటిట్యూడ్ మాత్రమే ఫండమెంటల్గా చూస్తారు. యూ నీడ్ నాట్ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్. ఇది కంపల్సరీగా ప్రతి మనిషికి నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఏదో ఒకటే ఉండాలన్నట్టుగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనని డెవలప్ చేసింది యాక్చువల్లీ. అంటే ఇది ఓన్లీ పాజిటివ్ యాటిట్యూడే ఉండాలి అన్నట్టుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేసింది. కానీ రియాలిటీ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో మనకి ఎదుర్కొనేది ఏంటి, మనం ఇది మంచి జరిగింది అనే లోపల చెడు జరుగుతుంది కదా. సో ద వరల్డ్ ఈజ్ నాట్ ఎ రెడీమేడ్ ప్యాకేజ్ ఆఫ్ గుడ్, ఓన్లీ గుడ్ ఆర్ పాజిటివిటీ. ద వరల్డ్ ఈజ్ ఆల్సో ఏ కాంబినేషన్ ఆఫ్ బ్యాడ్నెస్ యాజ్ వెల్, నెగిటివిటీ కూడా ఉంటుంది. ఈ రెండింటిని అలవాటు చేసుకోవాలి స్టూడెంట్, ఆ రెండింటినీ చూపించగలగాలి. అండ్ ఇప్పుడు యూజువల్గా చిన్నప్పుడు మనకి స్కూల్లో ఒక వాటర్ బాటిల్ చూపించి దాంట్లో సగం నీళ్లు పోసి స్టూడెంట్ని టీచర్ అడుగుతారు, ఈ బాటిల్లో నీళ్లు సగం ఉన్నాయా సగం ఖాళీగా ఉన్నాయని చెప్పి. పిల్లలందరూ సగం ఖాళీగా ఉందని చెప్తారు. బట్ టీచర్ ఏం చెప్తుంది, ఇది నెగిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా ఉండాలి, సగం నీళ్లు ఉన్నాయి అని చెప్పి. బట్ అది సరిపోతుంది. సగం నీళ్లు ఉన్నాయి అనేది ఎంత నిజమో సగం సీసా ఖాళీగా ఉన్నది అనేది కూడా అంతే నిజం.
అది కూడా నేర్పించాలి. అది నేర్పించకపోవడం వల్ల చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకుంటారు. అంటే అది నేర్పించడం అంటే నెగిటివిటీ అనేది నేర్పించకపోవడం వల్ల, నీళ్ళు లేకపోవడం అనేది కాదు యాక్చువల్. సో సూసైడ్లు ఎందుకు చేసుకుంటున్నారంటే చిన్నప్పటి నుంచి ఓన్లీ గెలవడం అనేది మాత్రమే నేర్పించి, అవును సార్. ఓడిపోవడం వల్ల అనేది కూడా జీవితంలో ఒక భాగమే అనేది చెప్పకపోవడం వల్ల పరిస్థితి అలా అవుతుంది. అండ్ కాబట్టి ఏం చేయాలి, ఆ ఖాళీగా ఉన్నదాన్ని ఎలా నింపాలి అనే విషయాన్ని నేర్పించాలి. సో సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ ఉండాల్సింది పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్ అండ్ క్రియేటివ్ యాటిట్యూడ్. క్రియేటివ్ యాటిట్యూడ్ అంటే సొల్యూషన్ చెప్పడం, ఒక సమస్యకి పరిష్కారం చెప్పగలిగే దృక్పథం ఉండాలి. అలా ఉన్నప్పుడు బోర్డుకి ఆ పరిష్కార దృక్పథం అనేది నచ్చుతుంది. లైక్ ఇప్పుడు ఎవరైనా ఐఏఎస్ కావాలనుకున్నాను, లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి అనుకున్నాను అని అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మోటివేషనల్గా ఒక ఆస్పిరెంట్కి ఇవ్వాలనుకున్నది? అది మనం ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ వై షుడ్ ఐ ప్రిపేర్ ఫర్ ద సివిల్ సర్వీస్ ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఎందుకు నేను ప్రిపేర్ అవ్వాలి అంటే నేను నా పేరెంట్స్ కోసం ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ నేను ఐఏఎస్ కాగలేకపోయాను కాబట్టి మా అబ్బాయి అవ్వాలి, మా అమ్మాయి అవ్వాలనుకుంటారు. మరి ఆ పేరెంట్స్ కోసం అవ్వాలనుకుంటున్నావా, నీ కోసం అవ్వాలనుకుంటున్నావా, సొసైటీ కోసం అవ్వాలనుకుంటున్నావా, ఆ క్లారిటీ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత అప్పుడు ఈ ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. అది సో ఆ తర్వాత ఆటోమేటిక్గా వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద ప్రిపరేషన్ ఫీల్డ్ మీకు సమాచారం వస్తూనే ఉంటుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం పుస్తకాలు చదవాలి, ఆర్ లేకపోతే కోచింగ్ తీసుకోవాలా వద్దా, కోచింగ్ తీసుకుంటే ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, ఢిల్లీలో చదువుకోవాలా హైదరాబాద్లో చదువుకుంటే సరిపోతుందా, ఇటువంటి ఆన్సర్స్ అన్నీ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. ఓకే సార్. సో ఫండమెంటల్గా మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే why should I prepare for the civil service? Either any competitive exam. Any competitive.